హలో అందరికీ, దిస్ ఇస్ నీర్జా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీలో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. సో మీరు థంబ్నెయిల్లో చూసినట్టుగా బేబీని వెల్కమ్ చేయబోతున్నాం అనమాట వెడ్నెస్డే. బట్ నేను ఈ వ్లాగ్ ట్యూస్డే స్టార్ట్ చేశాను. ఎర్లీ మార్నింగ్ రవీంద్ర వర్క్ స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ. తనకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను, ఓట్స్ ఇచ్చాను అనమాట. అండ్ ఒక పక్క నేను స్ప్రౌట్స్ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను. రమ్యకి లంచ్ కూడా ప్యాక్ చేయాలన్నమాట. పిల్లలు బ్రేక్ఫాస్ట్ అంతా చేసేసిన తర్వాత వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. పిల్లలకి ఎన్ని టాయ్స్ ఉన్నా సరే కొత్త టాయ్స్ కోసం చూస్తూ ఉంటారు కదా. ఎస్పెషల్లీ ఆ 2 to 3 years పిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు. వాళ్ళు మరీ అసలు ఎందుకంటే సంస్కృతి ఏంటంటే ఎప్పుడు మనం యూనికి ఎప్పుడు వెళ్తామమ్మా, పిన్నికి బేబీ ఎప్పుడు పుడుతుంది, నేను బేబీతో ఎప్పుడు ఆడుకుంటాను అడిగేదనమాట. కానీ ధృవాంశ్ మాత్రం పిన్నికి బేబీ ఎప్పుడు పుడుతుంది, మనం యూనికి ఎప్పుడు వెళ్తాము, నేను కిక్కు టాయ్స్తో ఎప్పుడు ఆడుకుంటాను అని అడిగేవాడు అనమాట. సో వీడి దగ్గర ఎన్ని టాయ్స్ ఉన్నా సరే అవి సరిపోనట్టుగా మళ్ళీ కిక్కు టాయ్స్తో ఆడుకోవాలని చాలా ఎదురు చూసేవాడు అనమాట. ఇద్దరు ఒక 4-5 weeks ముందు నుంచి అడుగుతూ ఉండేవాళ్ళు. సంస్కృతి మాత్రం ఎప్పుడు చెల్లి కోసం అడిగేది, వాడు మాత్రం ఎప్పుడు కిక్కు టాయ్స్ కోసం అడిగేవాడు అనమాట. స్టాప్ చేసి వెయిట్ చేయాలి. ఓకే యా రమ్యకి లంచ్ పంపించాలి కాబట్టి స్ప్రౌట్స్ చేసి పక్కన పెట్టేసి లంచ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను. ఆ రోజు నేను గోరుచిక్కుడుకాయ ఫ్రై చేశాను, ములక్కాయ టమాటా కర్రీ, చుక్కకూర పప్పు చేశాను, అండ్ జుకిని పాలు పోసి చేశాను. జుకిని అంటే ఏంటంటే సొరకాయలాగా ఉంటుంది, ఆర్ బీరకాయలాగా అంటారు కొంతమంది. సో అది కూడా పాలు పోసి చేశాను అనమాట. మాకు ఇక్కడ జర్మనీలో దొరుకుతుంది జుకిని. సో మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ ఏంటంటే సొరకాయ మిస్ అయ్యే వాళ్ళు, ఇండియన్ షాప్కి వెళ్ళడానికి టైం లేని వాళ్ళు దాన్ని సేమ్ సొరకాయ కర్రీ లాగా వండుకుంటారనమాట. అండ్ ఇన్ని రకాలు నేను ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే పిల్లలతో కష్టం అవుతుంది, మళ్ళీ వంటగదిలోకి వచ్చి కుక్ చేయడం, వర్క్ చేసుకుంటూ అని చెప్పి ఒకసారి అన్నీ చేసి పెట్టేశాను అనమాట. సో మాకు ట్యూస్డే వెడ్నెస్డే కూడా వచ్చాయన్నమాట ఈ కర్రీస్. ప్రెగ్నెన్సీలో అండి, ఎస్పెషలీ డెలివరీ టైంలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే బాగుండు. ఎస్పెషలీ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ హోమ్ మేడ్ ఫుడ్ తినాలనిపించింది, ఆ హాస్పిటల్ ఫుడ్ తినాలనిపించదు ఒక్కొక్కసారి. అండ్ ఎవరైనా ఫ్రెష్గా మీల్స్ కుక్ చేసి పంపిస్తే బాగుండు అని అనిపిస్తుంది. సో మాకు ఆ పెయిన్ తెలుసు కాబట్టి నేను వాసంతి చెల్లికి ఎలాగైనా సపోర్ట్ చేయాలి ఈ టైంలో అని ఫిక్స్ అయ్యాము. అండ్ ఆ లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది, ప్యాక్ చేసేసామన్నమాట. విక్రాంత్ ఇంకా హాస్పిటల్కి వెళ్తున్నారు. ఇది ట్యూస్డే కదా, మేము వెడ్నెస్డే ఈవినింగ్ వెళ్ళిపోతాం అనమాట. సో చెల్లికి ఒక 1 week వచ్చేలాగా దోసపిండి పట్టి ఉంచాను. అండ్ చికెన్ కర్రీ, ప్రాన్స్ కర్రీ చేసి పెడదామని ప్లాన్తో లంచ్ అంతా అయిపోయి తిన్న తర్వాత ఇవన్నీ చేస్తూ ఉన్నాను అనమాట. దోసపిండి పట్టి పక్కన పెట్టాను, చికెన్ కర్రీ చేస్తున్నాను. అండ్ చికెన్ కర్రీ అంతా అయిపోయిన తర్వాత ప్రాన్స్ ఫ్రై కూడా చేశాను అనమాట. డెలివరీ అయిన తర్వాత చాలా మంది కూడా నాన్ వెజ్ అప్పుడే ఇవ్వరండి. బట్ ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అసలు మదర్కి పాలు పడాలన్నా సరే, తొందరగా బాడీ హీల్ అవ్వాలన్నా కూడా, ఏదర్ అది వెజ్ ప్రోటీన్ అయినా నాన్ వెజ్ ప్రోటీన్ అయినా కూడా, ఓన్లీ థింగ్ ఏంటంటే ఆయిల్స్, మసాలాలు, కారాలు కొంచెం తగ్గించి తినడం బెటర్ అనమాట ఇనిషియల్ డేస్లో, ఒకవేళ మసాలాలు తినే వాళ్ళైతే. పిల్లలు ఫైనల్లీ పడుకున్నారు, ముగ్గురు, కిక్కు, సంస్కృతి, ధృవాంశు. మాకు టైం 9 అవుతుందన్నమాట. విక్రాంత్ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. 10కి అలా వస్తాడనుకుంటా. డిన్నర్ ఏం చేయనని చెప్పాడనమాట తను. సో ఇంకా నేను రవీంద్ర పిల్లల్ని పడుకోబెట్టి మేమిద్దరం ఇప్పుడు ల్యాప్టాప్స్ ఓపెన్ చేసుకున్నాము. అసలు మార్నింగ్ నుంచి ఏం మెయిల్స్ వచ్చాయి, ఏం మెసేజెస్ వచ్చాయి, ఏం చూసుకోలేదు అసలు. రవీంద్ర మధ్య మధ్యలో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు, కానీ నేను అసలు ఏం చేసుకోలేదు. ఇప్పుడు స్టార్ట్ చేయాలి నేను. అండ్ గ్రీన్ టీ పెడుతున్నాను అనమాట, కొంచెం అవేగ్గా ఉండడానికి, డ్రౌజీగా లేకుండా. సో టీవీ చూసుకుంటూ వర్క్ చేసుకుంటున్నాం అనమాట మేము. విక్రాంత్ వస్తాడు ఇంకొక 1 hourలో అలా వస్తాడనమాట. సో కొంతసేపు అలా మెయిల్స్ చెక్ చేసుకొని ఒక 1/2 hour 1 hourలో మేము కూడా పడుకుని పోతాం విక్రాంత్ వచ్చిన తర్వాత. ఎయిదర్ వర్క్ ఆర్ ద మేనేజర్ షుడ్ బి గుడ్ అంటారు కదా, ఫర్ అ పీస్ఫుల్ వర్క్ ఎన్విరాన్మెంట్. సో నా విషయంలో ఏంటంటే ఒక్కొక్కసారి వర్క్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్నా, ఇలాంటి నాకు ఏమన్నా ఎమర్జెన్సీ కేసెస్లో హెల్ప్ కావాలన్నా సరే మా మేనేజర్ చాలా సపోర్టివ్గా ఉంటాడనమాట. ఆ విషయంలో మాత్రం నేను తనకి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే నేను తనకి ఒక 2 weeks ముందే చెప్పుంచాను అనమాట, ఇలా మా చెల్లికి ఏ టైంలో అయినా డెలివరీ అవ్వచ్చు. సో నేనైతే లీవ్ ఏం పెట్టను, వర్క్ ఫ్రమ్ హోమే చేస్తాను కాబట్టి నేను మేనేజ్ చేసుకుంటాను. అంటే ఆ 3 daysలో కుదరకపోతే తర్వాత వర్క్ రిపోర్ట్ చేయడం అలా నేను మేనేజ్ చేసుకుంటాను అంటే తను ఓకే అని చెప్పాడు అనమాట. దానికి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. తను అలా ఒప్పుకోవడం వల్లనే నేను ఇక్కడ 3 days కూడా పీస్ ఆఫ్ మైండ్తో సపోర్ట్ చేయగలిగాను, పిల్లల్ని చూసుకోగలిగాను, ఏ స్ట్రెస్ లేకుండా. బట్ రవీంద్రకి అది అస్సలు పాసిబుల్ అవ్వదండి. ఎందుకంటే రవీంద్రకి ఉండే మీటింగ్స్ అన్నీ కూడా 80% కస్టమర్ మీటింగ్సే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మా కస్టమర్స్ ఎవరంటే ఫోక్స్ వ్యాగన్, BMW, డైమ్లర్, పోర్షే, వీళ్ళందరూ రవీంద్ర వాళ్ళ కస్టమర్స్ అనమాట.
సో ఖచ్చితంగా ఆ మీటింగ్స్ అటెండ్ అవ్వాల్సిందే అనమాట. ఎందుకంటే తను బిగ్ హ్యాండ్ అనమాట తన టీంలో. సో తను అటెండ్ అవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది షూర్గా. సో ఆ మీటింగ్స్ తను అస్సలు అవాయిడ్ చేయలేడనమాట రవీంద్ర. సో ఇంటర్నల్ మీటింగ్స్ ఉండే పోస్ట్పోన్ చేసుకోవడం లేకపోతే ఏదో చేయొచ్చు, కానీ తను అవి అవాయిడ్ చేయలేడు. అండ్ డేలో తనకి ఆ మీటింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో తను చేసుకోవాల్సి వచ్చిందనమాట. బట్ నేను మాత్రం ఇలా మేనేజ్ చేయగలిగాను ఇంక పిల్లలతో. మెయిల్స్ చెక్ చేసుకుంటూ టీ తాగుతూ టీవీలో ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనమాట. ఒక 1 hour అలా చేసుకున్నాము. అండ్ ఈ లోపల విక్రాంత్ వచ్చేసారు. చాలా లేట్ అయింది యాక్చువల్గా తనకు ఆ రోజు. అంటే నెక్స్ట్ డేనే కదా, సెకండ్ డేనే కదా, పాపం బేబీ అసలు పడుకోలేదన్నమాట నైట్. ఇంకా అక్కడే ఉన్నారనమాట. అండ్ ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అనమాట. నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అసలు ఏమి షూట్ చేయలేదు. మా లంచ్ అంతా అయిపోయిన తర్వాత మేము డెకరేషన్ స్టార్ట్ చేసాము. విక్రాంత్ వెళ్ళేటప్పుడే కొన్ని బెలూన్స్ బ్లో చేసి వెళ్ళారనమాట, పిల్లలతో కష్టం అవుతుందేమో అని చెప్పేసి. అండ్ లంచ్ అయిపోయిన తర్వాత రవీంద్ర స్టార్ట్ చేశాడు ఇంకా. అండ్ నేను కూడా స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేసాను ఇంకా. డెకరేషన్ అయిపోయిన తర్వాత కిక్కు ధ్రువాన్ ఏంటో ఇద్దరు పడుకున్నారు. అసలు టైర్డ్గా అనిపించిందేమో వాళ్ళకి. రాత్రి ఫుల్ ఫ్లెజ్డ్గా పడుకోవట్లేదు అనమాట వాళ్ళు. ఎందుకంటే అందరూ ఒక చోటు ఉంటే ఏంటంటే వీళ్ళు ఆడుకుంటూ ఉంటారనమాట, పడుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. సో ఇంకా ఈ డెకరేషన్ అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్లోనే పడుకుని పోయారు వాళ్ళిద్దరూ, రమ్య వాళ్ళు వచ్చే ముందే. సో ఇంకా నేను స్నానం చేసి వచ్చిన తర్వాత అటు ఇటు అడ్జస్ట్ చేద్దామా అని చూస్తున్నాను అనమాట. సో ఇంకా బాగానే ఉందిలే అని చెప్పి అలానే ఉంచాము. సింపుల్ డెకరేషన్ చేసాము, అంత ఎక్కువ హడావుడు లేకుండా. బట్ క్యూట్గా అనిపించింది మాకు. లాస్ట్ వ్లాగ్ పెట్టినప్పుడు కొంతమంది నన్ను ఇన్స్టాలో అడిగారనమాట, అక్క రమ్యకి డెలివరీ ఎలా అయింది అని చెప్పి. చాలా పీస్ఫుల్గా అయిందండి. అంటే అంత ఎక్కువ స్ట్రెస్ లేదు, ఎక్కువ అవర్స్ కూడా ఏం పట్టలేదు అనమాట డెలివరీ అవ్వడానికి. జర్నీలో ఏంటో అండి డెలివరీ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు. 2 పిల్లల్ని కన్నాను కదా జర్నీలో నేను. నాకెందుకో పిల్లల్ని కనడమే ఈజీ అనిపించింది పెంచడం కంటే కూడా. ప్రెగ్నెన్సీ పీరియడ్ అంతా ఈజీగా అనిపించింది, డెలివరీ చేయడం కూడా ఈజీగానే అనిపించింది పిల్లల్ని. ఆ పెయిన్స్ కూడా నాకు ఈజీగా అనిపించింది. బట్ పుట్టిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఉంటుంది చూసారా, అది అస్సలు రోలర్ కోస్టర్ అప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. బట్ డెలివరీ పార్ట్ అనేది జర్మనీలో చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మిడ్ వైఫ్స్ కూడా చాలా చిన్న ఏజ్ వాళ్ళు ఉంటారు, ఎంత పేషెన్స్తో ఉంటారో. ఆ డెలివరీ రూమ్లో కూడా వాళ్ళు ఎంత పేషెన్స్తో ఉంటారు, ఎంత సపోర్టివ్గా ఉంటారో అండి. లిటరల్లీ మదర్ని అంటే ఒక తల్లిని గుర్తు చేస్తారనమాట వాళ్ళు, అంత సపోర్టివ్గా ఉంటారు. అండ్ డెలివరీ రూమ్లో కూడా డెలివరీ చేసేది గైనకాలజిస్టులు కాదు, మిడ్ వైఫ్స్ అనమాట. చాలా చిన్న ఏజ్ వాళ్ళు ఉంటారు. డెలివరీ అయిన తర్వాత మాత్రమే గైనకాలజిస్టులు వస్తారనమాట స్టిచెస్ వేయడానికి. బట్ మిడ్ వైఫ్సే చేస్తారు డెలివరీ. సో టైం ఇప్పుడు మాకు 4:30 అలా అవుతుంది అనమాట. చెల్లి వాళ్ళు వస్తారు, ఇంకా టైం అయింది. మేమందరం లంచ్ చేసి స్నానాలు చేసి రెడీగా ఉన్నాము. డెకరేషన్ కూడా చేసామన్నమాట, చూపించాను కదా మీకు. అండ్ చెల్లి వాళ్ళు వచ్చిన తర్వాత కేక్ కట్ చేసి కొంచెంసేపు అలా సరదాగా మాట్లాడుకొని టీ తాగి మేము స్లోగా బయలుదేరిపోతాం ఇంకా. సో చెల్లి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. మన సంప్రదాయం ప్రకారం బేబీని ఇంటికి ఎలా వెల్కమ్ చేయాలో మాకు అసలు నో ఐడియా అండి. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినట్టుగా సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యామన్నమాట. అంటే అసలు ఎలా దిష్టి తీయాలి, దేంతో తీయాలి అసలు మాకు ఐడియానే లేదు. వాసంతి అప్పుడు కూడా వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా చేసామన్నమాట. ఇప్పుడు కూడా అలానే చేశాను. మేబీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫాలో అవుతారేమో, బట్ మా ఇంట్లో మాత్రం ఇలా ఫాలో అవుతారనమాట. ఎర్ర నీళ్ళతో దిష్టి తీసేసిన తర్వాత చీపిరి అడ్డంగా వేసేసి చీపిరిని దాటి లోపలికి రావాలంట. సో మా ఇంట్లో వాళ్ళు చెప్పినట్టుగా చేసామన్నమాట మేము. రమ్య ఇంటికి వచ్చేటప్పటికి 3rd డే అనమాట. అది చాలా తేలిగ్గా ఉంది. అది అంటే డెలివరీ అయ్యి బాగా నొప్పులతో అసలు నడవలేని పరిస్థితిలో అయితే ఏమీ లేదు. అంటే నార్మల్ డెలివరీ కదా, అండ్ స్టిచెస్ కూడా ఎక్కువ పడలేదన్నమాట. సో పెయిన్ అయితే ఉంది కానీ మరీ అంత టూ మచ్గా లేదక్క అని చెప్పింది అనమాట, మేనేజబుల్ అని చెప్పింది. బట్ ఫస్ట్ డెలివరీ అప్పుడు మాత్రం చాలా పెయిన్ఫుల్గా అనిపించిందంట కిక్కు పుట్టినప్పుడు ఇండియాలో. బట్ ఇక్కడ మాత్రం దాని ఎక్స్పీరియన్స్ ప్రకారం అది కూడా సేమ్ డైలాగ్ చెప్పింది అనమాట. చాలా పీస్ఫుల్గా అయింది అక్క డెలివరీ. అసలు నాకు జర్మనీలో నాకు ఇండియాకి జర్మనీకి చాలా డిఫరెన్స్ కనిపించింది అని చెప్పింది అనమాట. డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్తాం కదండి, ఎస్పెషల్లీ నేను జర్మనీ గురించి మాట్లాడుతున్నా. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డెలివరీ కోసం డెలివరీ అయ్యి ఆ నొప్పులు అండ్ బేబీ బయటకు వచ్చిన తర్వాత అండ్ ఇంటికి వచ్చేంత వరకు కూడా ఆ 3 days స్టే ఉంటుంది కదా హాస్పిటల్లో, అసలు ఎంత ప్రీషియస్ టైమో అండి అది. నిజంగా నాకు ఇంకా కళ్ళ ముందు ఇలా కనిపిస్తుంది అనమాట. సంస్కృతి ధ్రువాంశ్ పుట్టినప్పుడు ఆ 3 days నేను గడిపిన టైం హాస్పిటల్లో ఇంకా కనిపిస్తుంది. నౌ దేర్ స్వీట్ మెమరీస్ అనమాట. అసలు అంటే ఎలా ఉంటుందంటే బేబీ పుట్టిన తర్వాత హాస్పిటల్లో మనకి నైట్ నర్సెస్ వచ్చి హెల్ప్ చేయడం, ల్యాచింగ్ చేయడానికి, అండ్ మధ్య మధ్యలో మనకి నొప్పులు ఎలా ఉంది, పెయిన్స్ ఎలా ఉన్నాయి అని చెక్ చేయడం, మనకి టాబ్లెట్స్ ఇవ్వడం, మనకి ఫుడ్ పెట్టడం వాళ్ళు, అండ్ బేబీకి ఇనిషియల్గా టెస్టులు చేస్తారు కదా, ఇంపార్టెంట్ టెస్టులు. ఆ టెస్టుల కోసం మేము బేబీని వేరే రూమ్కి తీసుకెళ్ళడం, అదే నొప్పులతో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అనమాట.
అసలు నాకు ఇప్పుడు అవన్నీ గుర్తొస్తుంటే కళ్ళమ్మటి ఇలా నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. నిజంగా అంటే అంత స్వీట్ మెమరీస్ అనమాట. చిన్న బేబీని ఎత్తుకొని జర్మనీలో ఉండే వాళ్ళకి చెప్తున్నానండి, ఎస్పెషలీ ప్రెగ్నెంట్ ఉమెన్కి, మీరు కనుక డెలివరీ ఎలా అవుతుందో అని వర్రీ అవుతుంటే కనుక నో నీడ్ టు వర్రీ అండి. జర్మనీలో డెలివరీ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. హాస్పిటల్లో మిడ్ వైఫ్స్, నర్సెస్, గైనకాలజిస్టులు చాలా బాగా సపోర్ట్ చేస్తారండి. లిటరల్లీ మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఇంకొక సపోర్ట్ లేకుండా వీ కెన్ స్టే అనమాట. అలోన్గా మనం ఉండేయచ్చు అక్కడ, వాళ్ళు అంత బాగా సపోర్ట్ చేస్తారు. బేబీ పుట్టిన తర్వాత కొన్ని స్క్రీనింగ్స్ చేస్తారు కదా ఇనిషియల్గా, ఆ స్క్రీనింగ్స్ అన్ని చేసి మొత్తం ఓకే అయితే 3 days తర్వాత పంపించేస్తారనమాట. అలా కాకుండా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే ఇంకొక 2 days 3 days అలా ఉండాల్సి వస్తుందేమో. ఇంకా కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఎక్కువ రోజులు కూడా ఉండాల్సి వస్తుందేమో. బట్ అంతా ఓకే అయ్యి బేబీ హెల్తీగా ఉంటే 3 days తర్వాత పంపించేస్తారనమాట. రమ్యకి నేను లాస్ట్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు చెప్పేదాన్ని అనమాట, పడుకోవి మంచిగా తిని, అసలు దేని గురించి వర్రీ అవ్వకుండా, అంటే ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ కూడా హ్యాపీగా పడుకో మంచిగా తిని అని చెప్పేదాన్ని అనమాట. ఎందుకంటే ఒకసారి కనుక బేబీ బయటకు వచ్చిందంటే అంత పీస్ఫుల్గా పడుకోవడానికి ఉండదు ఇంకా కొన్ని నెలలు, 1 సంవత్సరం వరకు కూడా. సో అదే చెప్తూ ఉండేదాన్ని అనమాట. బట్ అంత సామాన్యంగా నిద్ర పట్టదు అసలు బేబీ బయటకు వచ్చేంత వరకు కూడా. ఎస్పెషల్లీ ఏంటంటే మనకి ఆ డెలివరీ డేట్ ఒక 3-4 days దాటిన దగ్గరకు వస్తున్నా కూడా ఇంకా నిద్ర పట్టదు అసలు. డెలివరీ ఎలా అవుతుందో, బేబీ ఎలా పుడుతుందో, ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయేమో అనే ఒక కైండ్ ఆఫ్ భయం లోపల మొదలవుతుంది అనమాట. దానివల్ల అంత పీస్ఫుల్గా పడుకోలేము లాస్ట్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో. అండ్ ఈ కేక్ వచ్చేసి రమ్య వాళ్ళ ఫ్రెండ్ ఇంటి పక్కనే అనమాట, తెలుగు అమ్మాయి, తను చేసి ఇచ్చింది. నేను చేస్తానన్నాను, అదేం చెప్పిందంటే వద్దక్క, నువ్వు పిల్లల్ని చూసుకోవడమే ఎక్కువ, అసలు నువ్వు కేక్ ఏం పెట్టుకో, మాకు ఇంటి పక్కన మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చేస్తే తనకు చెప్తా అని చెప్పింది అనమాట. సో తనే చేసి ఇచ్చింది. చాలా బాగుంది కేక్ యాక్చువల్గా. టూ మచ్ స్వీట్ లేదు అండ్ ఎక్కువ ఆర్టిఫిషియల్గా లేదనమాట. చాలా అంటే తింటుంటే అలా లోపలికి వెళ్ళిపోయింది అనమాట. మేము ముందే రెడీ అయిపోయామన్నమాట, పిల్లలు, రవీంద్ర, నేను. ఎందుకంటే కేక్ కట్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాం కదా 1 hour అలా ఉండి, మళ్ళీ రమ్య వాళ్ళు వచ్చిన తర్వాత రెడీ అవ్వడం ఇదంతా కొంచెం హర్రీ ఉంటుందని చెప్పేసి ముందే లగేజ్ కూడా సర్ది పెట్టుకున్నాం అనమాట. కిక్కు, ధ్రువాన్స్ అసలు డీప్ స్లీప్లో ఉన్నారండి. వాళ్ళిద్దరూ పిన్ని వాళ్ళు ఎప్పుడు వస్తారు, కేక్ ఎప్పుడు తింటాం, పిన్ని వాళ్ళు ఎప్పుడు వస్తారు, కేక్ ఎప్పుడు తింటాం అని చెప్పి ఒక 4-5 సార్లు అన్నారు, పడుకున్నారు వెళ్ళి. సో వచ్చే టైంకి మాత్రం లేరనమాట. ఇక్కడ చూశారు కదా, రవీంద్ర కేక్ విక్రాంత్కి పెట్టాడనమాట. కానీ సంస్కృతి పాపం దానికి పెడతాడేమో అనుకుంది. ఫైనల్గా చెయ్యి విక్రాంత్ నోట్లోకి వెళ్ళిపోయేసరికి ఓ విక్రాంత్ బాబాయ్ కా అని అంటుందన్నమాట. అందుకే రమ్య అని విక్రాంత్ నవ్వుతున్నారు. అంటే పాపం బాగా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆ కేక్ దాని నోట్లోకే వస్తుందని చెప్పేసి. ఇలాంటి టైంలో ఎంత సిబ్లింగ్స్ ఉన్నా కూడా ఎక్కడో లోపల ఒక మూలన పెద్దవాళ్ళు ఉంటే బాగుండేది అని అనిపించింది అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాసంతికి డెలివరీ అయినప్పుడు కూడా మేము దాని పక్కనే ఉన్నాం. అయినా కూడా ఇంటికి వచ్చే టైంకి అమ్మ కానీ అత్తయ్య కానీ ఉంటే బాగుండేది అని అనిపించింది అనమాట. దానికి ఎగ్జాక్ట్ ఇదే ఫీలింగ్ మళ్ళీ ఇండియాలో ఉన్న పేరెంట్స్కి కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ మాకు ఎలా ఉంటుందో అక్కడ వాళ్ళకి ఎలా ఉంటుంది. బట్ అనుకున్నంత ఈజీ కాదు కదా, దగ్గర లేవు మేము అంత ఈజీగా రావడానికి. మేమందరం కేక్ తినడం అయిపోయిన తర్వాత రవీంద్ర ఇంకా కిక్కుని ధ్రువాంశను లేపుతాం అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళాడు అనమాట. బట్ కిక్కు ఒక్కడే లేచాడు, ధ్రువాంశ లేవలేదు. కిక్కు ఇచ్చుడు, అమ్మ వాళ్ళు వచ్చారా, ఇచ్చుడు ఒకసారి. చెల్లి వచ్చింది, కేక్ అసలు వాడు ఇప్పుడు ఏంటో తెలుసా, అనే ఏడుతుండే, ఇందాక కూర్చొని ఏడ్చుకుంటే పడుకోండు. ఎందుకు ఏడ్చిండు అనుకుంటున్నావు, ఎందుకు ఏడ్చిండు తెలుసా? కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత 1 hour అలా కూర్చొని టీ తాగి మేము కూడా స్టార్ట్ అయిపోయాము. పిల్లలు కలిసినప్పుడు కొట్టుకుంటారు అండ్ ఎవరి కాళ్ళు విడిపోయి వెళ్ళేటప్పుడు ఎమోషనల్గా ఫీల్ అవుతారనమాట. మళ్ళీ కిక్కు మధ్యాహ్నం ఇద్దరు, ధ్రువాంశ్ కిక్కు ఇద్దరు ఏడుస్తున్నారు. ధ్రువాంశ్ ఏమో మన పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉందాం వెళ్ళొద్దు అని చెప్పి, కిక్కునేమో మీరు ఇక్కడే ఉండండి వెళ్ళొద్దు అని చెప్పి. మీరు ఎదురుగా ఒక పెద్ద బిల్డింగ్ చూస్తున్నారు కదా, అదేంటో తెలుసా, BMW హెడ్ క్వార్టర్స్ అనమాట. ఎస్, BMW హెడ్ క్వార్టర్స్ మ్యూనిక్లోనే ఉంది. సో జస్ట్ మీకు చూపిద్దామని చెప్పి ఒక చిన్న క్లిప్ తీసాను అనమాట వెళ్ళే దారిలో కనిపిస్తే. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.